జయించాడు, ఏది ఒక ఎంపీ సీటు కోసం అని ఆ విషయంలో ఆయన అబాస్పాలైపోయాడు. మరోవైపున తండ్రి చనిపోతే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేయించాడు అని ఆ విషయంలో ఎప్పుడో అప్రతిష్ట పాలైపోయాడు. ఇలాగా అనేక అంశాల్లో అప్రతిష్ట పాలవుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు చేసిన అరాచక పాలనతోటి ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొన్నాడు. ఇకపోతే ఇప్పుడు ఈ అంశం, భార్య ఉండంగా ఇంకొకళ్ళతోటి అక్రమ సంబంధాలు కూడా నడిపాడు జగన్మోహన్ రెడ్డి అని వస్తే ఇంకేం చేస్తారండి? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి నిజంగా పాదయాత్ర ఏదో చేస్తా అంటున్నాడు, తలెత్తుకుని జనాల్లో తిరగలడా? జనాలు ఆ రోజు నిలదీయరా? మరి నీలాంటి నీచుడా మమ్మల్ని పాలిస్తాను, మళ్ళీ నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి జనాల్లోకి వస్తుంది అని చెప్పి. కాబట్టి ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అదే అన్నది, 25 ఏళ్ల క్రితం నీ కుటుంబంలో జరిగినటువంటి దిగ్భ్రాంతకర సంఘటనను నువ్వు నా చేతే బయటకు చెప్పించేలా ఉన్నావు. అదే చెప్తే ప్రజలు నిన్ను ఆ వ్యవహారం పైన నివ్వెరబోయి చూడడమే కాదు, నిన్ను ఈసడింపుగా చూస్తారు, చేదరించుకుంటారు, చీత్కరించుకుంటారు. అందుకని చెప్పి జాగ్రత్త, రెచ్చగొట్టేటువంటి చర్యలు ఇప్పటికైనా మానుకో అని ఆయన సున్నితంగా హెచ్చరించారు.